హైదరాబాద్ హైటెక్ సిటీలో పోచంపల్లి చేనేత కళాకారులను ప్రోత్సహించేలా నేతన్నలకు భరోసాగా ఉండేలా థ్రెడ్ పోచంపల్లి పేరిట ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హైదరాబాద్ హైటెక్స్లో శుక్రవారం ప్రారంభమైన ఎక్స్పో ఆదివారం వరకు కొనసాగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పోచంపల్లి చీరల ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు అందించాలంటున్న యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో మా ప్రతినిధి భాస్కర్ ముఖాముఖి. పోచంపల్లి ఇక్కత్ చీరల ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈరోజు హైటెక్ సిటీలోని ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకతల్ని భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క ప్రదర్శన ప్రాముఖ్యత ఏంటో సార్? మన పోచంపల్లి ఇక్కత్ అనేది వరల్డ్ ఫేమస్ బ్రాండ్. కంట్రీలోనే వెరీ ఫ్యూ ఇక్కత్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఇక్కత్ ఆఫ్ పోచంపల్లి అండ్ సరౌండింగ్ విలేజెస్. దీనికి యునెస్కో కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం, జిఐ ట్యాగ్ ఉండడం, ఇవన్నీ కూడా గమనార్హం. వీరి లైవ్లీహుడ్ ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాలి. వీరి లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేయాలంటే మార్కెటింగ్ ఆపర్చునిటీస్ పెరగాలి. దానిలో భాగంగా ఈ ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరిగింది. దట్ మంచి మార్కెటింగ్ ఆపర్చునిటీ వీవర్స్కి, నేతన్నలకి ఇస్తే డైరెక్ట్గా నేతన్నలకి లైవ్లీహుడ్ పెరుగుతుంది. ఆ మిడిల్ మెన్ కాకుండా కస్టమర్స్ దాకా నేతన్న రావడం అనేది ఈ ఈవెంట్ యొక్క మెయిన్ బాటమ్ లైన్. సో దీనికి సంబంధించి నగరవాసులుకి మీరు ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేసి ఈ యొక్క చేనేత కళను అర్థం చేసుకుని నగరవాసులకు ఎలాంటి పిలుపునిస్తారు? ఈ వీకెండ్ ఫ్రైడే నుంచి సండే వరకు ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది మనం ఏదో రెగ్యులర్ కమర్షియల్ షాప్స్లో చూసిన శారీస్ ఇవి కాదు. డైరెక్ట్గా నేతన్నలు వారి ఇళ్లలో ఉన్న లూమ్స్ ద్వారా నేర్చిన చీరలు కావచ్చు, షర్ట్స్ కావచ్చు, డిఫరెంట్ క్లాతింగ్ మెటీరియల్స్ కావచ్చు, మనం డైరెక్ట్ నేతన్నతో ఇంటరాక్ట్ అయ్యి కొనుక్కునే ఆపర్చునిటీ ఉంటుంది. అలానే ఒక లూమ్ ఎట్లా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ శారీ, ఒక శారీ తయారు చేసే వెనకతల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, అదంతా కూడా మనం ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్లో చూడొచ్చు. దీంతో పాటు ఏఐ ఫోటో బూత్, ఇట్లా అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కనుక నా రిక్వెస్ట్ హైదరాబాద్ సిటీ రెసిడెంట్స్ అందరికీ కూడా ఈ కమింగ్ 3 డేస్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి మన వ్యూవర్స్కి, మన హెరిటేజ్కి, మన కల్చరల్ హెరిటేజ్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. సో మొత్తంగా ఈ ఏదైతే ఎగ్జిబిషన్లో దాదాపు 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా, దానికి సంబంధించి పోచంపల్లి ప్రాంత వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామ వాళ్ళని ఎలా మోటివేట్ చేశారు, ఈ ప్రదర్శనకి ఎలా తీసుకొచ్చారు? ఈ ప్రదర్శనలో పోచంపల్లి కావచ్చు, మన పుట్టపాక కావచ్చు, సిరిపురం కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ గ్రామాలలో హ్యాండ్లూమ్ సెక్టర్లో పనిచేస్తున్న వారు కావచ్చు, ఇక్కత్ శారీస్ కావచ్చు, లేకపోతే తేలియా రుమాలు కావచ్చు, వీరందరినీ ప్రోత్సహించి వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి చేయడం జరుగుతుంది. సో మీరు అన్నట్లు పోచంపల్లి ఇక్కత్ శారీస్కి యునెస్కో గుర్తింపు సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖ్యాతి ఉంది. అయినప్పటికీ ఈ పరిశ్రమ చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది, సమస్యలను ఎదుర్కొంటుంది. నేటి యువత కూడా ఈ ప్రొఫెషన్లోకి రావడానికి చాలా సంకోచాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ నేపథ్యంలో వారికి మీరు ఎలాంటి ప్రభుత్వం నుంచి కావచ్చు, మీ నుంచి కావచ్చు, ఎలాంటి భరోసాను ఇస్తారు? ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా నేతన్నలకి సపోర్ట్గా ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకే ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నేతన్న బీమా కావచ్చు, ఇతర పథకాల గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దీంతో పాటు వచ్చే జనరేషన్ కూడా ఈ స్కిల్ని ఇంకా ముందుకు పట్టుకెళ్ళాలి, ఈ క్రాఫ్ట్ని ఇంకా ముందుకు పట్టుకెళ్ళాలని చాలా మంచి పాయింట్ మీరు చెప్పారు. అది చేయాలంటే మనకి మార్కెటింగ్ అండ్ కస్టమర్స్, ఏదర్ మనం కస్టమర్ దాకానే రావాలి, ప్రొడ్యూసర్ కస్టమర్ దాకానే రావాలి, అయితే కస్టమర్ ప్రొడ్యూసర్ దాకా వెళ్ళాలి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా, అలానే సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా ఈ సెల్లర్కి బయర్కి మధ్యనున్న దూరాన్ని తగ్గించి మార్కెట్ వృద్ధి చేస్తే ఇండస్ట్రీ అనేది వచ్చే జనరేషన్స్ కూడా దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఈ ప్రదర్శనతో పాటు ఏదైతే మీరు జిల్లా కలెక్టర్ ఉన్నట్టు పోచంపల్లి ఆ ప్రాంత చేనేత కార్మికులు మీకు తీసుకొస్తున్న సమస్యలు ఎలాంటి ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఈ పరిశ్రమను కాపాడేందుకు మీ ఒక సహకారం ఎలాంటి సహకారం కోరుతున్నారు? వాళ్ళు చేనేత కార్యక్రమాలకి వివిధ సమస్యలు ఉంటాయి. జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు వారి వెంటనే ఉంటుంది. ఇప్పుడే గౌరవ మంత్రులు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వారి సమస్యలు, వారి మంచి చెడులు అంతా తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు అన్ని రకాల సహకారం అందిస్తారని ఆశ్వాసన ఇచ్చింది. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది ఒక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ శారీలను నగరవాసులకు కూడా చేరువచేరనే కాంక్షతో ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు, అలాగే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ పోచంపల్లి ఇక్కత్ కార్మికుల భవితను కూడా మార్చేలా ప్రభుత్వం అండర్కాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ దాస్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.